జై శ్రీమన్నారాయణ. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఈరోజు అంటే 24వ తేదీ సెప్టెంబర్ సాయంత్రం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. మొదటగా ధ్వజారోహణంతో ప్రారంభమవుతుంది. తమిళంలో ధ్వజస్తంభాన్ని కొడికంబం అని అంటారు. కొడి అంటే జెండా, జెండా ఎగురవేసే స్తంభము అని భావం. బ్రహ్మోత్సవ ప్రారంభ సూచకంగా గరుడ ధ్వజ పటాన్ని పూజించి ఆ పటాన్ని ధ్వజస్తంభం మీదికి ఎత్తించటం సాంప్రదాయం. అలాగే బ్రహ్మోత్సవం ముగింపు సందర్భంగా ధ్వజ అవరోహణం జరుపుతారు. దేహం అనే ఆలయానికి నాభి వంటిది ధ్వజస్తంభం. శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవం యజ్ఞ హోమాలతో ప్రారంభమవుతుంది. ధ్వజారోహణ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే శ్రీ మలయప్ప స్వామి ఉభయ నాంచారులతో తిరుమల రాయ మండపానికి వేంచేస్తారు. గరుత్మంతుని రూపం చిత్రించిన నూతన కేతనాన్ని శ్రోత్రియులు వేదం పఠిస్తుండగా, మంగళవాద్యాలు మోగిస్తుండగా ఆలయ ధ్వజస్తంభంపై ఎగరవేస్తారు. దీంతో బ్రహ్మోత్సవం మొదలైనట్లు. ఉత్సవాలకు బ్రహ్మ సారథ్యం సంకేతంగా ఎలాంటి ఉత్సవమూర్తులు లేని ఖాళీ బ్రహ్మరథాన్ని ప్రతిరోజు ఈ యొక్క మలయప్ప స్వామి వారి ఊరేగింపు ముందు నడిపిస్తారు. జై శ్రీమన్నారాయణ. రాచకొండ రామాచార్యులు జ్యోతిష్యులు, శ్రీ పాంచరాత్ర ఆగమ పురోహితులు. మొబైల్ నంబర్ 9989324294.